స్తోత్రం కలుగును గాక. ప్రియమిత్రులారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క ఈ శ్రమల ధ్యానాలు అయిపోయినాక యేసు ప్రభు వారి యొక్క మరణము అలాగే ఆయన పునరుద్ధానం అయిన తర్వాత దేవుని యొక్క నామములో ఈ దినాన ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. ఎందుకంటే దేవుడు మరి తన యొక్క లేఖనాల్లో అనేకమైనటువంటి విషయాలు మన జీవితాలకి అవసరమైనవిగా దేవుడు బలపరిచాడు, భద్రపరిచాడు. వాటిని మనం ఎరిగిన వారమై వాటి ద్వారా మనల్ని మనం భద్రపరుచుకుంటూ ముందుకు సాగాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. అందుకొరకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే యేసు క్రీస్తు వారి యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిని దేవుడు ఆహ్వానించాడు. ఆ ఎవరయ్యా అంటే యేసు క్రీస్తు వారిని అప్పగించేటువంటి యూదా ఇస్కరియోతు అని పిలువబడినవాడు. యూదా ఇస్కరియోతు అని పిలువబడినటువంటి ఆ వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో ఏర్పాటు చేయబడేటువంటి వాడుగా జ్ఞాపకం చేయబడతా వచ్చింది. మనం ఇక్కడ చూసినప్పుడు ఇస్కరియోతు యూదా అని పిలువబడుతున్నటువంటి యొక్క అతని జీవితంలో అతడు ఎవరయ్యా అంటే యోహాను సువార్తలో 6వ అధ్యాయం 71వ వచనం మనం గమనించినప్పుడు సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి చాలు. ఇక్కడ ఏమంటాడు? సీమోను ఇస్కరియోతు కుమారుడైనటువంటి యూదా అని పలుకుతా ఉన్నాడు. ఇస్కరియోతు యూదా అని పిలువబడుతున్నటువంటి యొక్క వ్యక్తి యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు అతని గురించి ఎక్కువగా వివరణ మనకి బైబిల్లో రాయబడలేదు. కానీ యేసు క్రీస్తు వారు అతన్ని ఒక శిష్యుడిగా పిలిచినట్టుగా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు వారు శిష్యుల్ని పిలిచినప్పుడు వాళ్ళందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని ఆయన ఇచ్చినట్లుగా మనకి కొంచెం వివరణ బైబిల్లో ఇవ్వబడింది. ఇస్కరియోతు యూదాని పిలిచినటువంటి ఆ వివరణ మనకు బైబిల్లో ఎక్కడ కూడా మనకు రాయబడలేదు. యూదా ఇస్కరియోతు గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇస్కరియోతు యూదా అనేటువంటి పేరుని మనం గమనిస్తూ ఉన్నట్లయితే అది బైబిల్లో మనకి 11 సార్లు మనకి రాయబడినట్లుగా ఆ డిక్షనరీలో మనకి రాస్తూ వచ్చాడు. అంతేకాకుండా ఈ యూదా ఇస్కరియోతు యొక్క తండ్రి ఎవరయ్యా అంటే సీమోను ఇస్కరియోతు అని పిలుస్తున్నాడు. ఇస్కరియోతు అనేది అతని ఇంటి పేరుగా, అతడు ఒక సీమోను అని పిలువబడుతున్నటువంటి వాని యొక్క కుమారుడుగా మనకి ఇక్కడ బైబిల్లో రాస్తూ వచ్చాడు. అంతేకాకుండా ఇస్కరియోతు అంటే యూదా అనేది బైబిల్లో ప్రత్యేకమైన పేరు. ఆ పేరు యూదా అంటే అర్థం ఏంటి? యూదా అంటే స్తుతి అని అర్థం. కానీ ఇక్కడ ఇస్కరియోతు యూదాస్ అని పిలువబడుతుంది. ఇంగ్లీష్లో, గ్రీకులో, ఆ యొక్క మూల భాషల్లో యూదా అనే దానికి యూదాస్ అనే దానికి చిన్న ఆ చివరి అక్షరం తేడా ఉంది. ఇంగ్లీష్లో మనం చూసినప్పుడు యూదా అని రాయబడుతుంది, చివరిలో హెచ్ వస్తుంది. కానీ యూదాస్ అని రాయబడి అక్కడ ఎస్ అని వస్తుంది చివరిలో. అయితే ఇక్కడ యూదాస్ అని పిలువబడుతున్నటువంటి ఇతని యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు యూదాస్ అనగా ఒక హంతకుడు అని అర్థమిచ్చేదిగా ఉంది. ఇస్కరియోతు అనగా అది ఒక ప్రాంతానికి గుర్తుగా ఉందన్నమాట. మనం యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల్ని గమనించినప్పుడు 12 మంది వారిని పిలిచినప్పుడు వారందరూ కూడా 11 మంది ఎక్కడి నుంచి వచ్చారయ్యా అంటే వారు గలిలయ ప్రాంతంలో నుంచి వచ్చిన వారు 11 మంది శిష్యులు. కానీ యూదా అనే ప్రాంతంలో నుంచి అంటే దక్షిణ భాగంలో నుంచి వచ్చిన వాడుగా ఉన్నటువంటి వాడుగా ఇస్కరియోతు అనేవాడు, యూదాస్ అనేవాడు ఉన్నాడు. అయితే ఈ యొక్క యూదా ఇస్కరియోతు యొక్క జీవితాన్ని మనము జాగ్రత్తగా చూసినప్పుడు అతడు ప్రభువుని అప్పగించేటువంటి వాడుగా మనకి రాయబడతా వచ్చింది. ఇతని యొక్క జీవితంలో కొన్ని లక్షణాలు మనం బైబిల్లో మనం జాగ్రత్తగా చూడగలుగుతూ ఉంటాం. వాటిని గమనిస్తూ ఉన్నప్పుడు ఇస్కరియోతు యూదా అని పిలువబడ్డవాడు యేసు ప్రభు వారి యొక్క శిష్యుల్లో ఒకటిగా ఎంచబడ్డాడు. మామూలుగా మనకి ఒక ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఆ ప్రశ్న ఏంటంటే యేసు ప్రభు వారు నన్ను అప్పగించబడేవాడు మీలో ఒకడు ఉన్నాడనే చెప్పుకుంటా వచ్చాడు. అలాగా చెప్పుకుంటా వచ్చినటువంటి యేసు క్రీస్తు వారు యూదా ఇస్కరియోతుని శిష్యుడుగా ఎలాగ ఆయన్ని చేర్చుకున్నాడని ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. యేసు క్రీస్తు వారికి సమస్తము ఎరిగినటువంటి వాడు ఆయన హృదయ అంతరంగాల్ని తెలిసినటువంటి వాడు, సమస్తాన్ని ఎరిగినవాడు.
ఎందుకంటే అనేక పర్యాయాలు జనులు ఆయన్ని చుట్టుముట్టి రాజును చేయాలనుకున్నప్పుడు వారి యొక్క ఆలోచన ఎరిగిన వాడై ఆయన వారి దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు రాయబడతా వచ్చింది. ఇస్కరియోతు యూద యేసుక్రీస్తు వారు వాడిని పిలిచినప్పుడు వాడు అంగీకరించి ఆ పిలుపుకు తగ్గట్లుగా శిష్యుడుగా చేర్చబడ్డాడు. అందుకొరకే మనం ఇక్కడ గమనిస్తే మత్తయి సువార్తలో 10వ అధ్యాయం 4వ వచనంలో ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూద ఏమన్నా అంటే 12 మందిలో ఒకడుగా ఉన్నాడని మత్తయి ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే 4 సువార్తికులు కూడా యూద ఇస్కరియోతు అనేవాడు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల్లో ఒకడుగా వాళ్ళు ఎంచారు, చూపించారు. ప్రభువు ఇక్కడ చెప్పినట్టుగా మత్తయి చెప్పినట్టుగా అతడు శిష్యుల్లో ఒకడుగా ఉన్నాడని, అలాగే మార్కు సువార్త 3వ అధ్యాయం 19వ వచనం మనం చూసినప్పుడు ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూద అనువాడు ఏమన్నాడు? ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూద అనేవాడు. ఇస్కరియోతు యూద అనేవాడికి రాయబడినటువంటి 11 పర్యాయాలు మనకి కొత్త నిబంధనలో రాయబడతా ఉంటే అతని యొక్క జీవితం గురించి ప్రస్తావించబడినటువంటి లేదా అతని పేరు ప్రస్తావించబడిన ప్రతిసారి కూడా ఏమని పలకబడింది? యేసుక్రీస్తును అప్పగించినటువంటి వాడు, ప్రభువును అప్పగించిన వాడు అని రాస్తూ వచ్చాడన్నమాట. అలాగే ఇక్కడ ఆ యూద అనేవాడు ప్రభు వారి యొక్క శిష్యుల్లో యేసుక్రీస్తు వారి ద్వారా పిలువబడ్డాడు. ఎందుకు పిలిచాడయ్యా అని మనకు అనుమానం వస్తూ ఉంటుంది. ఎరిగిండు కూడా ఎందుకు పిలిచాడు, అప్పగిస్తాడని. దానికి ఒక మాట ఏంటంటే లేఖనాలు నెరవేరటానికి వాడిని ఆయన చేర్చుకున్నాడు. ప్రభు అనేక పర్యాయాలు ఏం చెప్పాడంటే మీలో ఒకడు నన్ను అప్పగించేవాడు, మీరందరూ పరిశుద్ధులే కానీ ఒకడు కాడు అని చెప్పుకుంటా వచ్చాడు. ఆ ఒక్కడో కాడు అని చెప్తుంది ఎవరి గురించి? ఇస్కరియోతు యూదా గురించి. కానీ ఎందుకు చేర్చుకున్నాడయా అంటే దేవుని యొక్క లేఖనాల్లో రాయబడింది నెరవేర్పులోనికి రావాలి. యోహాను సువార్తలో కూడా 2వ అధ్యాయంలో 24 యేసు ప్రభువు వారు మనుషుల యొక్క అంతర్యాన్ని ఎరిగినటువంటి వాడు, మనుషుల యొక్క అంతరాన్ని ఎరిగిన వాడు అని పిలిచినప్పుడు, ఒక్కొక్కరిని పిలిచినప్పుడు వాళ్ళ యొక్క సమస్తమైనటువంటి ఆలోచన ఎరిగిన వాడు ఆయన. కానీ ఇస్కరియోతు యూదా యొక్క ఆలోచన మొదటి నుంచి కూడా చెడ్డగానే ఉంది. ఎందుకంటే అతడు ఒక తిరుగుబాటుదారుడు. అతడు మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారి దగ్గరికి రాకముందు బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను యొక్క శిష్యుల్లో గుంపు యొక్క శిష్యుల్లో ఒకటిగా ఉన్నటువంటి వాడుగా కొంతమంది చరిత్రకారులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభువు వాడిని వాడు పిలిచాడు. ఎందుకంటే ఆ దేవుని యొక్క ప్రవచనాలు నెరవేర్పు జరగాలి. యేసుక్రీస్తు వారు అప్పగించబడటానికి ఒక మనుషుడు కావాలి. దాని కొరకు తన శిష్యుల్లోనే ఏర్పాటు చేసుకోవడం కారణం ఏంటంటే కీర్తన గ్రంథంలో నా హితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తనుటకు తన మడిమనెత్తాడట. ఆ మడిమనెత్తినటువంటి వాడు ఎవడయ్యా అంటే వాడు ఇస్కరియోతు యూదా అని మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడతా వచ్చింది. అలాంటి వాడిని ఎరిగినటువంటి ప్రభువు ఎందుకు చేర్చుకున్నాడంటే వారి ద్వారా దేవుని యొక్క ఒక కార్యాన్ని జరిగించడానికి దేవుడు నిర్ణయించాడని చెప్తున్నాడు అన్నమాట. కనుక అతడు మొట్టమొదట ఒక శిష్యుడై ఉన్నాడు. ఆ శిష్యుడుగా ఉన్నటువంటి అతడు ప్రభువుని ప్రత్యేకంగా వాని యొక్క స్వార్థం నిమిత్తమే వెంబడించినటువంటి వాడుగా రాయబడ్డాడు. అంతేకాకుండా శిష్యుల యొక్క పేర్లు బైబిల్లో మనకు రాసినప్పుడు ఆ ఇస్కరియోతు యూదా యొక్క పేరు ఎక్కడ రాయబడిందా అంటే ఆఖరిలో రాయబడతా ఉంటుంది. గమనించండి, ఇక్కడ లూకా సువార్తలో 6వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతూ ఉంటే 14 నుంచి ఆయన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులను పేరు పెట్టారు. 13లో 14లో వీరెవరనగా ఆయన ఎవరికి పేతురును పేరు పెట్టెనో ఆ సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ. ఇక్కడ సీమోను అంటే పేతురు, ఆంద్రేయ ఇద్దరు అన్నదమ్ములు. ఆ తర్వాత యాకోబు, యోహాను అనేవారు ఇద్దరు అన్నదమ్ములు. ఆ తర్వాత ఫిలిప్పు, బర్తలోమి, మత్తయి, తోమ,
అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతి అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యోదా, ద్రోహియగు ఇస్కరియోతు యోదా అనువాడు ఉన్నారు అని రాస్తున్నాడు. ఆ ఇస్కరియోతు యోదా అనేవాడు ఎక్కడున్నాడు? చివరిలో పిలువబడతా వచ్చాడు. జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు మొట్టమొదటి అర్హత దేవుని శిష్యుడిగా ఎంచబడ్డాడు. కానీ అతని యొక్క గుణ లక్షణాన్ని మనం గమనించినప్పుడు అతడు ఎలాంటి వాడయ్యా అంటే అతడు వేషధారి అని పిలువబడతా వచ్చింది. అతడు ఎలాంటి వాడట? వేషధారి, హిపోక్రట్ అని పిలువబడుతున్నాడు. యేసు ప్రభు వారు వేషధారులను చాలాసార్లు ఆయన గద్దించాడు. అయితే ఇక్కడ ఆయన చేర్చుకున్నటువంటి వాడిలో ఒకడు ఎవడయ్యా అంటే కపటం కలిగినటువంటి వాడు వేషధారి. చూడండి, యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో 4 నుంచి 6 వచనాలు మనం చదివితే, మరియా, మార్తా, లాజరు యొక్క ఇంటిలో యేసు ప్రభు వారు ఉన్నారు. ఆయన అక్కడ అభిషేకించబడ్డాడు. ఆయన శిష్యులలో ఒక్కడు, అనగా ఆయనను అప్పగించనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి పేదలకు ఇయ్యలేదని అనేను. వాడిలాగ చెప్పినందున దీనుల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను గనుక. చాలా ఏమన్నాడు ఇక్కడ? వాడి యొక్క ఆలోచన అంతా కూడా ఎలాంటిది? పైకి ఒకలాగా ఉంటుంది, లోపల వేరుగా ఉంటుందట. అంటే వేషధారుడు అడు అని చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ఆ అత్తను తీసుకొని వచ్చి మరియా, లాజరు యొక్క అక్క ఏం చేసింది? ప్రభువారిని అభిషేకించింది. అభిషేకించినప్పుడు వాడు అంటున్నాడు కదా, ఈ విలువ గల అత్తరుని ఎందుకు పాడు చేయాలి? దానిని 300 దేనారాలకు అమ్మవచ్చు. అది అమ్మితే దాని ద్వారా ఏం చేయాలంట? పేదలకు ఇవ్వచ్చు కదా అని పలుకుతా ఉన్నాడు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ వాడు పేదల ఎడల మనస్సు కలిగిన వాడు కాదు, శ్రద్ధ కలిగిన వాడు కాదు. కానీ ఎందుకంట వాడు మోసగాడైన వాడు. వాడు ఎలాంటి వాడు? కపటమైనటువంటి వాడు. వాడు మరి వేషధారిగా ఉన్నటువంటి వాడు కనుక వాడు అందులోని తీసుకోవాలనేటువంటి మనస్సు కలిగి అలాగూ చెప్పుకుంటూ వచ్చాడు అని ఇక్కడ యోహాను సువార్తలో మరి అభిషేకించబడినప్పుడు రాయబడింది. అదే మాటలో మనకి మత్తయి సువార్తలో కూడా 26వ అధ్యాయం నందు 14 నుంచి 16 వచనాల వరకు మనకి రాస్తూ ఉన్నాడు. చూడండి, అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకు ఏమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చి. గమనించారు ఇక్కడ వాడు ఎలాంటి వాడట? వేషధారి. వాడు కపటమైన మనస్సు కలిగినటువంటి వాడు. వాడు హిపోక్రట్ అని చెప్తున్నాడు. ఎందుకంటే ప్రభుతో 3.5 సంవత్సరాలు జీవించాడు. ప్రభుతో 3.5 సంవత్సరాలు జీవించి అనేకమైనటువంటి అద్భుతాలు చూశాడు, అనేకమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు దినాన 2 శిష్యుల్ని ఏం చేశారు? మీరు వెళ్ళి అద్భుతాలు చేయమని చెప్పాడు. మీరు వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించమని చెప్పాడు. అప్పుడు 2 పంపించినప్పుడు వీడు కూడా ఆ యొక్క జతలో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు కదా. 12 మంది ఉన్నారు. 12 మందిని ఏం చేశారు? 6 జతలను పంపించాడు. ఈ 6 జతలుగా వెళ్ళినటువంటి వారిలో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. వాడు అనేకమైన అద్భుతాలు చేశాడు. వాడు కూడా వెనక్కి వచ్చి ఏం చెప్పాడు? ప్రభువా, నీ నామంలో దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, నీ నామంలో స్వస్థతలు జరుగుతున్నాయి, నీ నామంలో అద్భుతాలు జరుగుతున్నాయి చెప్పాడు. వాడు కూడా 3.5 సంవత్సరాలు ప్రభుతో జీవించి ఇప్పుడు ఏం చేశాడు? వాడి మనస్సు ఎలాగుందట? వేషధారణతో నిండిపోయింది. అందుకనే వాడు మత పెద్దల దగ్గరికి ఎక్కడికి వెళ్ళాడు? యాజకులు, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడు? వాడు, నేను ప్రభువుని మీకు అప్పగించినట్లయితే మీరు నాకు ఏమిస్తారు? ఎంత వేషధారణ చూశారు. వాడు వేషధారణ కలిగిన వాడు కనుక ఏం చేస్తున్నాడు? ఇక్కడ వాడు ప్రభువుని అప్పగించడానికి ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు. పైకి మాత్రము ప్రభుతో వెంబడెళ్తా ఉన్నాడు, ప్రభుతోనే తిరుగుతూ ఉన్నాడు. కానీ
వాడి మనసంతా ఎక్కడుంది? అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి వాటి మీద ఉంది. వాడు ధనం మీద ఉంది వాడి మనసంతా కూడా. అందుకొరకే వాడు వేషధారి గనక, కపటడు గనక ప్రభువుని అప్పగించడానికి వాడు వెళ్ళి ప్రభువుని అమ్మివేసినట్టుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ప్రభువుతో ఉంటానే వెళ్ళి ప్రభువుని అమ్మివేశాడు. అందుకొరకే వాడు కపటమైనటువంటి వాడు, వేషధారి అని ఇక్కడ మరి దేవుని యొక్క లేఖనాల్లో వాడి గురించి మనకి రాయబడతా వచ్చింది. అంతేకాకుండా వాడు దొంగ అని ప్రత్యేకంగా చెప్పబడతా వచ్చింది. దొంగ అని ప్రత్యేకంగా చెప్పబడింది. ఎందుకంటే ఇలా మనం చూసినట్లుగానే యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం ఏమంటున్నాడు? వాడు పేదల ఎడల శ్రద్ధ కలిగి కాదు కానీ దొంగ, వాడు డబ్బు సంచి వాడి వద్ద ఉన్నందున అందులో వేయబడుతూ దొంగిలించుచూ వచ్చాను కనుక వాడు అలాగూ చెప్పాడు. అందుకనే ఉన్నాడు వాడు దొంగ అని పిలిచాడు. నేరుగా దొంగ అని పిలుస్తున్నాడు. వాడు దొంగ ఉన్నాడు. మామూలుగా యేసుప్రభు అని దొంగ అని ఎవరినన్నాడు? సాతాన్ అన్నాడు. యోహాను సువార్తలో 10వ అధ్యాయం ఏమన్నాడు? వాడు సాతాన్ అనేవాడు, వాడు దొంగ, దోచుకోవడానికి వచ్చేవాడు, వాడు దొంగతనం చేయడానికి వచ్చేవాడు, వాడు నరహత్య చేయడానికి వచ్చేవాడు. దానికి తప్ప, నాశనానికి తప్ప మరి వాడు దేనికి రాడు అని చెప్పాడు. కానీ ఇక్కడ ఇస్కరియోతు యూదా గురించి మాట్లాడితే ఏం చెప్తున్నాడు? వాడు దొంగ అని పిలిచాడు. వాడిని ఎందుకు దొంగ అని పిలిచాడంటే డబ్బు సంచి వాడి దగ్గర ఉంది. డబ్బు సంచి వాడి దగ్గర ఉంది కనుక, వాడు డబ్బు సంచి వాడి దగ్గర ఉంది కనుక వాడు ఏం చేస్తా ఉన్నాట? వాడు అందులో వేసింది దొంగతనం చేస్తున్నాడు. వాడు అందులో వేస్తూ దొంగతనం చేస్తా అందులోంచి కాజేస్తా ఉన్నాడు. కనుక వాడు పేదలంటే శ్రద్ధ కలిగి, లేకపోతే పేదల మీద జాలి కలిగి, ఎందుకు అత్తరంత పాడు చేసావు, 300 దేనారాలకు అమ్మితే పేదలకు వచ్చు కదా అని చెప్పాడంటే, పేదలకు 10 పైసలు కొనిపెడితే వాడు 100 రూపాయలు తీసి దాచిపెట్టుకునేవాడు. కనుకనే నేరుగా ప్రభు వాడిని ఏమన్నా అంటే వాడు దొంగ, వాడు దొంగతనం చేయించి వచ్చాడు. డబ్బు సంచి వాని యొద్ద ఉన్నందున అని ఇక్కడ యేసుక్రీస్తు వారు వాడి గురించి మాట్లాడుతున్నారు. ఎందుకని అదే యోహాను సువార్తలోనే 13వ అధ్యాయంలో 29వ వచనంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ డబ్బు సంచి యోధా వద్ద ఉండను కనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనమని ఆయనను, పేదలకు ఏమైనా ఇమ్మని ఆయనను యేసు వారితో చెప్పనని కొందరు అనుకున్నారు. ఎందుకంటే డబ్బు సంచి వాడి దగ్గర ఉంది కనుక ప్రభువు నువ్వు చేయాల్సిన త్వరగా చేయమని ఆ రాత్రి అప్పగించబడే రాత్రి అని చెప్పినప్పుడు వాడు ఆ ముక్క పుచ్చుకొని ఏం చేశాడు? గబగబా బయటకు వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడా అంటే వాడు ప్రభువుని అమ్మటానికి వెళ్ళాడు. అయితే వాడు దొంగ, సంచి వాడి దగ్గర ఉంది. జనం ఏమనుకున్నారంటే వాడికి చెప్పినప్పుడల్లా వాడి దగ్గర సంచి ఉంది కాబట్టి ఏమన్నా పేదలకు కొనమన్నాడేమనుకుంటున్నారు. ప్రభువారు పేదలకి అనేకమైన వాటిని ఇచ్చాడు. ఆయన పేదలకి ఆయన కొన్ని దానాలు చేసే డబ్బు సంచి ఆయన దగ్గర పెట్టుకోలేదు ఎప్పుడు కూడా. ఆ సంచిని ఎవరు తీసుకోడు? రాగానే ఇస్కరియోతు యూదా తీసుకోడు. పిలిచిన 12 మంది రాగానే మొట్టమొదటి సంచిని వాడు తీసుకున్నాడు. ఎందుకంటే వాడి ఆలోచనతో కూడా దొంగ ఆలోచన, వాడి బుద్ధి దొంగ బుద్ధి. వాడు దొంగ అని నేరుగా పిలువబడ్డాడు ప్రభు చేత. కనుక ఇక్కడ వాడు దొంగ ఉన్నాడు. సంచిని వాడు రాగానే వాడు తీసుకున్నాడు. చాలామంది ఏమంటారంటే ఇది మీ దగ్గర ఉంచారంటే మా దగ్గర వద్దని అంటారు కదా. డబ్బుని ఎవరి దగ్గర పెట్టడానికి ఇష్టపడితే వాళ్ళు ఏమంటారంటే మా దగ్గర వద్దంటారు. కానీ ఎవడో ఆలోచన కలిగి ఉంటాడు, ఎవడైతే వక్ర బుద్ధి కలిగి ఉంటాడో వాడేమనుకుంటా అంటే ఈ సంచి నా దగ్గర ఉంటే బాగుందనుకుంటాడు. కమిటీ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆ కమిటీలో ట్రెజరర్ అనేవాడు ఉంటాడు. ఎందుకని ఆ ధనాన్ని వాడు దగ్గర ఉంచుతాడు, వాడు దాచిపెడతాడు, వాడు కావాల్సినటువంటి వాటి కొరకు వాడుతూ ఉంటాడు. ఎక్కువగా ఏం చేస్తూ ఉంటాడంటే ట్రెజరర్ అనేవాడు ఆ డబ్బుని వాడతాడు, కానీ వాడేది కొంచెం కానీ లెక్క చూపించేది ఎక్కువగా కనపడతా ఉంటుంది. అలాగే వీడు పేదలకు ఇవ్వటానికి ప్రభు ఏమని చెప్పాడు అనుకోండి, అది జరిగించి కొంత జరిగించి ఎక్కువ వాడుతూ ఉన్నటువంటి వాడు, అంటే ఎక్కువ దాచుకుంటూ ఉన్నాడు. ఎందుకొరకే వాడు దొంగ అని చెప్పబడతాడు. వాడు దొంగ, వాడు దోచుకునేవాడు అని జ్ఞాపకం చేస్తాడు.
కనుక వాని యొక్క జీవితంలో దొంగ అనేటువంటి ఒక ముద్ర వేయబడిపోయింది. వాడు దొంగ. అంతేకాకుండా వాడు ఎవడయ్యా అంటే మరొక లక్షణం ఏంటంటే వాడు గురుద్రోహి, రాజద్రోహి, గురుద్రోహి అన్నమాట. అంటే గురువు గారిని అమ్మివేసినటువంటి వాడు, ద్రోహం చేసినటువంటి వాడు. లోకాసు వార్తలో మనం చదివినట్లుగా 6వ అధ్యాయం 16వ వచనంలో ద్రోహియగు ఇస్కరియోతు యూదా 11 సార్లు రాయబడితే వాడి పేరు ప్రతిసారి కూడా ద్రోహి అని, లేకపోతే ప్రభువుని అప్పగించిన వాడు అని, లేకపోతే మోసగాడు అని, ఇలాగా వాడిని ప్రత్యేకంగా చూపించుకుంటా వచ్చారు. కారణం ఏంటంటే వాడి యొక్క వక్ర బుద్ధి అది. వాడు గురువుని ద్రోహం చేస్తాడని తెలుసు ప్రభువారికి. వాడు చేసేది కపటమైన పని అని తెలుసు. కానీ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి, దేవుని యొక్క కార్యాలు జరిగించబడటానికి వెళ్ళాలి. అందుకని ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఒకడు మీలో నన్ను అప్పగించబోతున్నాడు, వాడు పుట్టక ఉండిన ఏళ్ళ వాడికి మేలు. కానీ వాడు పుట్టాలి, ఎందుకంటే వాడి ద్వారా ఈ కార్యము చేయబడాలి, వాడి ద్వారా కార్యం చేయబడాలి, అప్పగించబడాలి. కనుక వాడు పుట్టాలి. కానీ వాడు పుట్టకుండా ఉంటే వాడికి మేలై ఉండేది అని చెప్తున్నాడు. దేవుడు ప్రతి వారికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాన్ని అప్పగించేవాడు. ఒకడు మన భూమి మీద మనం జన్మించామంటే మన జీవితంలో ఒక ఉద్దేశము, దేవుని కార్యమును మనం నెరవేర్చాలి. అదేదో మనకు తెలియదు, కానీ దాన్ని మనం నెరవేర్చడానికి మనం భూలోకానికి వచ్చాం మనం. అయితే ఇక్కడ యూదా ఇస్కరియోతు అనే వాడు కూడా దేనికి వచ్చాడంట? వాడు ప్రభువుని అప్పగించడానికి వచ్చాడు, గురువుకి ద్రోహం చేయడానికి వచ్చాడు. లేఖనము నెరవేర్చబడేట్లుగా వాడి హృదయాన్ని ఎరిగిన వాడై ఉండి దేవుడు వాడిని పిలిచి మన శిష్యుల్లో ఒకటిగా చేసుకున్నాడు. 6వ అధ్యాయం 70వ వచనంలో, అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్తున్నామని చెప్తున్నాడు. మీలో ఒకడు సాతాను అని చెప్పాడు ప్రభువే, దొంగ అని చెప్పాడు ప్రభువే, వాడు కపటమైన వాడని చెప్పాడు ప్రభు. వాడు ఎలాంటి వాడు అన్నది ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. వాడు వేషధారి కపటడని ప్రభు చెప్పాడు. ఇక్కడ ఏమన్నాడు? వాడు సాతాను అని చెప్తున్నాడు. మీలో ఒకటి నేను అప్పగిస్తాను, నేను చెప్తున్నాను కదా. వాడు ఎవడయ్యా అంటే వాడు సాతాను, నేరుగా అపవాది సాతాను అని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే వాడి ద్వారా దేవుని కార్యం నెరవేర్చబడాలి. కానీ వాడిని అలాగా ప్రత్యేకంగా ఆ కార్యాల కొరకే దేవుడు వాడిని పుట్టించాడు. వాడిని సాతాను అనేది ప్రేరేపణ చేసింది. మొదటి నుంచి కూడా వాడి యొక్క ఆలోచన అంతా కూడా ధన సంబంధమైనదిగా ఉంది. మొదటి నుంచి వాడి ఆలోచన అంతా కూడా లోక సంబంధమైనదిగా ఉంది. ఎందుకంటే వాడు బరబ్బాతో కలిసి ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. వాడు జలోత్ అని పిలువబడినటువంటి గుంపుకు సంబంధించిన వాడు. జలోత్ అనే గుంపు ఎవరయ్యా అంటే రోమీల యొక్క పరిపాలన పెత్తనము, ఆ రాజులకు నచ్చకుండా వారికి తిరుగుబాటు చేసేటువంటి ఒక ప్రత్యేకమైన గుంపు. అంటే యూదులే వారిని పరిపాలించాలని కోరుకునేవారు. యూదులు తప్ప వేరే వారు వారిని పరిపాలించకూడదని రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి ఉన్నటువంటి ఒక గుంపు జలోత్ అని పిలువబడేవారు. ఆ గుంపులో ఉన్నటువంటి వాడు బరబ్బా. అదే గుంపులో ఉన్నటువంటి వాడు ఈ యొక్క ఇస్కరియోతు యూదా. అదే గుంపులో ఉన్నటువంటి వాడు తండ్రి సీమోను పిలువబడుతున్నటువంటి వాడు. సీమోను పిలువబడ్డవాడు ఆ యొక్క జలోత్ అనే గుంపులో ఉన్నటువంటి వాడు అన్నమాట. అందుకనే అతని గురించి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. వారందరూ కూడా ఎవరయ్యా అంటే రోమీల మీద తిరుగుబాటు చేయటానికి వారిని వారు ఏర్పాటు చేసుకున్నారు. దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల్ని యూదులే పరిపాలించాలని ఒక మంచి ఆలోచన. కానీ వారు ప్రభుత్వానికి తిరుగుబాటు చేసేవారుగా ఉన్నారు. ఆ గుంపులో నుంచి వచ్చినటువంటి వాడే ఇస్కరియోతు యూదా. వాడికి ఆలోచనతో కూడా ఏంటంటే
ఏదో సమయంలో నేను పెద్దవాడిని గొప్పవాడిని కాకపోతాను అనేటువంటిది. బరబ్బాతో చేతులు కలిపి తిరిగాడు. ఎందుకంటే బరబ్బా బందిపోటు కనుక ఆ బందిపోటుతో ఉండి ఆ బందిపోటుతో వాడు దోచుకుని వచ్చిందంతా కూడా వీడు బహుశా అక్కడ కూడా ఒక కోశాధికారి అంటే ట్రెజరర్ అయి ఉంటాడు, వాడు కూడా. కనుకనే ప్రభు పిలవంగానే రాగానే ఏం చేశాడు, ఆ సంచిని తీసుకున్నాడు వాడు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు వాడికి గురుద్రోహి, రాజద్రోహి, ద్రోహి అని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాడు అప్పగించడానికే వచ్చాడు, వాడు ప్రభువుని అప్పగించడానికి వచ్చాడు. 13వ అధ్యాయం చూడండి, యోహాను సువార్తలో 11వ వచనంలో యేసు తనను అప్పగించు వారిని ఎరిగిన వాడు కనుక మీలో అందరూ కూడా పవిత్రులు కారు అని చెప్పాడు. మిమ్మల్ని అందరూ కూడా నేను ఎన్నుకున్నాను, కానీ మీలో ఒకడు గురుద్రోహి ఉన్నాడు, రాజద్రోహి ఉన్నాడు. వాడు ఎవడయ్యా అంటే ఇస్కరియోతు. వాడు పవిత్రుడు కాదని చెప్తున్నాడు, వాడు సాతాను, అపవాదని చెప్పాడు. ఇదే యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో యేసు ప్రభువు ప్రార్థన చేశారు. అది గొప్ప ప్రార్థన అని పిలువబడతా ఉంటుంది. ఆ ప్రార్థనలో తండ్రి అయిన దేవునికి విన్నవించుకుంటా అని చెప్తా ఉంటాడు కదా. అదిగో నేను లోకం కోసం ప్రార్థన చేయట్లేదు, కానీ నువ్వు నాకు అప్పగించిన వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండేటట్టుగా నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరచుతుని కనుక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. గమనించాలా? ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగినట్లు లోకమందు ఈ మాట చెప్పుచూ ఉన్నాను. ఏమన్నాడు? అదిగో నన్ను అప్పగించబడేవాడు తప్ప వాడు నాశన పుత్రుడు అని చెప్తున్నాడు. వాడు తప్ప అందరూ కూడా మరి పవిత్రులై ఉన్నారు. అందరిని చేతికి అప్పగించాను, అందరూ కూడా పవిత్రపరిచాను, కానీ వాడు ఎవడట? నాశన పుత్రుడు, వాడు అపవాది, వాడు సాతాను, వాడు దొంగ అయినటువంటి వాడు, వాడు గురుద్రోహి, రాజద్రోహి అయినటువంటి వాడు తప్ప అందరూ కూడా పవిత్రులై ఉన్నారు. వారందరూ కూడా నేను నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి అని యేసు ప్రభువారు యోహాను సువార్తలో ఇక్కడ మనకి ఆయన ప్రార్థన చేస్తూ వచ్చారు. కనుకనే మరి ప్రభు ఇక్కడ సెలవిచ్చినట్లుగా వారందరూ కూడా నేను భద్రపరిచాను, కానీ వాడు మాత్రం నాశన పుత్రుడు, వాడు తప్ప మరి ఎవడునో నశింపలేదు అని చెప్తున్నాడు. వాడు తప్ప ఎవరు కూడా నాశనానికి వెళ్ళలేదు. ఎందుకంటే వాడు ఒక్కడే నాశన పుత్రుడు, వాడు అప్పగించడానికి వచ్చాడు, వాడు ఒక్కడే నాశనం అయిపోతున్నాడు ఇప్పుడు అని చెప్పాడు. కనుక వాడు ప్రభువుని అప్పగించి గురుద్రోహిగా చేయబడ్డాడు. ఆ రాత్రి ఆ గచ్చమనే తోటలోనికి వెళ్ళి వాడు ఏం చేశాడు? ప్రభువాన్ని అప్పగించాడు. ఎలాగ అప్పగించాడు? వాడు ఒక గుర్తు చెప్పాడు. ఆ గుర్తు ఏంటి? నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు అని చెప్పాడు. అక్కడికి వెళ్ళి అని చెప్తున్నాడు, ఇదిగో బోధకుడా నీకు శుభం, బోధకుడా నీకు శుభం అని చెప్పి ప్రభువుని ముద్దు పెట్టుకున్నాడు. అందులో వాడు ఏమై ఉన్నాడో మనకి ఇక్కడ కనపడతా ఉంది. వాడు శిష్యుల్లో ఒకడని మనకు తెలియచేయబడతా వచ్చింది. వాడు వేషధారి కపటమైన వాడని మనకు అందులో తెలియచేయబడతా ఉంది. వాడు దొంగని వాడు అందులో తెలియచేయబడతా ఉంది. అందులోనే వాడు గురుద్రోహి, రాజద్రోహి, వాడు సాతాను, అపవాది అని మనకి ఇక్కడ తెలియచేయబడతా ఉంది. నీకు శుభము అని చెప్పి బోధకుడా నీకు శుభం అని చెప్పాడు. ఎంత కపటముగా వాడు తన గురువుని అప్పగించేశాడు. అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు ఈ యొక్క ఇస్కరియోతు యోధా అనేవాడు.
బైబిల్ అంతట్లో కూడా అత్యంత దురదృష్టకరమైనటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడయా అంటే, విషాదకరమైనటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడయా అంటే వాడు ఇస్కరియోతు యూదా అని చెప్తున్నాడు. ఇస్కరియోతు యూదా కంటే బైబిల్ చరిత్ర అంతట్లో కూడా దురదృష్టమైనటువంటి వాడు ఇంకొకడు లేడు. వాడంత విషాదకరమైనటువంటి వ్యక్తి మరొకడు లేడు. యేసు ప్రభువారిని ముమ్మారు నేను ఎరగనని చెప్పిన పేతురున్నాడు. పేతురు ఎన్నిసార్లు బొంకాడు? 3 సార్లు బొంకాడు ఆయన ఎరగలేనని. 3 సార్లు పేతురు బొంకాడు. కానీ ఇస్కరియోతు చేసిన దానికంటే గొప్ప పాపం చేశాడు పేతురు. ఆయన ఎవడో నాకు తెలియదని చెప్పాడు. కానీ ఇస్కరియోతు ఏం చెప్తున్నాడు? ఆయన నా గురువు అని చెప్తున్నాడు, బోధకుడా అని పిలుస్తున్నాడు. అయితే ఇక్కడ ఇస్కరియోతు యూదా పేతురు కంటే కూడా దురదృష్టకరమైనటువంటి వాడు. పేతురు కంటే కూడా మరి విషాదకరమైన జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తి అతను. వాడి జీవితాన్ని మార్చడానికి ప్రభు అనేక పర్యాయాలు ప్రయత్నించి ఉండొచ్చు, కానీ వాడిలో మార్పు అనేది రాలేదు. వాడిలో ఎలాంటి ప్రక్రియ అనేది జరగలేదు. కారణం ఏంటంటే వాడు నాశనపుత్రుడు అని పిలువబడ్డాడు. వాడు అపవాది సాతానని పిలువబడ్డాడు. వాడు ప్రభువుని అప్పగించడానికి ప్రభు ఎరిగిన వాడై ఉండి ఆయన చేర్చుకున్నాడు కనుక ఇప్పుడు అతని యొక్క జీవితము అంత భయంకరమైనటువంటి జీవితంగా ఉంది. చివరికి వాడి యొక్క మరణము కూడా ఒక విచిత్రమైన మరణము ఉండాలి. ఎలాంటి మరణం అట? ఒక విచిత్రమైన మరణం. వాడు వెళ్ళి ఏం చేశాడంట? ఆ డబ్బులు పశ్చాత్తాపడ్డాడు. వాడు ఒక విచారించాడు. వాడు విచారపడ్డాడు. ప్రభువుని అమ్మేసినందుకు విచారపడ్డాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడని పవిత్రుడని ఎరిగాడు. ఇస్కరియోతు యూదా ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ ఏం చేశాడు? యాజకుల దగ్గరికి వెళ్ళాడు. యాజకుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఇదిగో మాకు తెలియదు, నువ్వేం చేసావు అయిపోయింది, మరి మేము ఆ డబ్బులు దేవుని యొక్క కానుకల పెట్టెలో వేయటానికి వీలేదని చెప్పారు. అందుకు వాడు ఏం చేశాడంటే దాన్ని తీసుకొని పోయి అక్కడ విసిరేసి వాడు ఏం చేశాడు? ఉరి పెట్టుకొని చనిపోయాడు. వాడు పశ్చాత్తాపడ్డాడని రాశాడు. కానీ ఆ పశ్చాత్తాపం ఎలాంటిదయ్యా అంటే వాడు హృదయ సంబంధంగా రాలేదు. వాడు ప్రభువుని ఒక నిరపరాధిని నేను అమ్మేస్తాను అనుకున్నాడే, కానీ సంపూర్ణమైనటువంటి పశ్చాత్తాపం వాడి యొక్క మనసులో రాలేదన్నమాట. కాబట్టి వాడి జీవితము చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినట్లుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. అందుకొరకే వాడు వెళ్ళి ఆ డబ్బులు పడవేసి వాడు ఉరి పెట్టుకొని చనిపోయాడు. వాడు ఉరి పెట్టుకొని చనిపోయినప్పుడు వాడు ఎంత భయంకరమైనటువంటి ఆ మరణాన్ని పొందాడన్నది మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. కానీ అపోస్తలుల కార్యాల్లో 1వ అధ్యాయంలో మనం అక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు అతడు తలకిందుగా పడి నడుమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చును కనుక వారి భాషలో ఆ పొలము అఖిల్దామా అని అనబడి ఉన్నది. దానికి రక్త భూమి అని అర్థము అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమైందంటే వాడి మరణం ఎలాగుంది? చాలా భయంకరమైన మరణం. మత్తయిలో చెప్పినప్పుడు ఏం చెప్తున్నాడు? వాడు వెళ్ళి ఉరి పెట్టుకున్నాడంతే. కానీ ఇక్కడ అపోస్తలుల కార్యాల్లో చెప్తున్నాడు వాడు వెళ్ళి ఆ చెట్టుకు ఉరి వేసుకున్నప్పుడట వాడు ఏమైపోయాడట? వాడు తల్ల కిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చను. అతని పేగులన్నీ కూడా బయటకు వచ్చినాయి. అంటే ఉరి పెట్టుకున్న వాడేమవుతాడు? మామూలుగా నాలుక బయటకు వచ్చి కళ్ళు బయటకు వచ్చి ఏలబడి చచ్చిపోతాడు. కానీ వీడు బహుశా మరి ఆ ఉరి పెట్టుకున్న కొమ్మ ఇరిగి కింద ఉన్న రాళ్ళ మీద పడిపోయి వాడు నడిమికి ఇరిగిపోయాడో మనకు తెలియదు. దాని గురించిన వివరణ ఇక్కడ రాయబడలేదు. కానీ ఉరి పెట్టుకున్న వాడికి నడుము బద్దలైపోయి పేగులు బయటకు వచ్చినట్టు దాని అర్థం ఏంటంటే వాడు కింద పడాడు, తల్ల కిందులుగా పడాడు ఇక్కడ.
తల్లకిందులుగా పడ్డాడు. ఉరి పెట్టుకున్నవాడు పడితే అలా కింద పడతాడు, కానీ వాడు తల్లకిందులుగా పడిపోయాడట. ఆ తల్లకిందులుగా పడిపోవటం వల్ల ఏమైంది, నడుము బద్దలైపోయింది, పేగులు బయటకు వచ్చేస్తున్నాయి. అదంతా కూడా రక్తము చిందింది, అదంతా రక్తము చిందింది. అందుకనే ఆ యొక్క విచిత్రమైన ఆ మరణము కూడా వాడి యొక్క జీవితాన్ని వేరుగా చూపిస్తా వచ్చు. శిష్యులందరూ కూడా వేరువేరుగా చనిపోయారు, కానీ ఇంత ఘోరమైనటువంటి విధంగా చనిపోయిన వాడు మరి ఎవరు కూడా లేడు. అందుకొరకే వాని గురించి రాయబడినప్పుడు వాడు భయంకరమైనటువంటి మరణము పొందాడని, ఆ యొక్క మరణము ద్వారా మరి వాడి యొక్క మరి జీవితం అనేది ఎంత దుర్భరమైందో మనకి అర్థమవుతాడు. వాడు అలాగా చేయబడిన వాడై వాడి యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అందుకొరకే దేవుని లేఖనాల్లో మనం జ్ఞాపకం చేస్తున్నాడు కదా, మనము ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాం. మనం ఎల్లప్పుడూ కూడా ఆయనను అనుసరించి మనం జీవించే వాళ్ళంగా మనం ఉండాలి అని చెప్తాం. ఎల్లప్పుడూ కూడా ప్రభు యొక్క బోధ ప్రకారంగా మనం నడుచుకోవటానికి ఆయనకు దగ్గరగా నడవాలని జ్ఞాపకం చేస్తున్నాడు. వీడైతే దగ్గరగా నడిచేదే, కానీ వాడి మనసంతా కూడా ఎలాగుందట, మోసపూరితమైనదిగా ఉంది. వాడి మనసంతా కూడా మరి ఆ కపటంతో నిండి ఉంది. వాడి మనసంతా కూడా మరి ఎప్పుడు కూడా ఆ దొంగ ఆలోచన కలిగి ద్రోహం చేసేటువంటి మనసు కలిగినటువంటి వాడు ఉండి వాడు ప్రభువుని వెంబడించి చివరకు వాడు చనిపోయినప్పుడు వాడు భయంకరమైనటువంటి మరణాన్ని పొందాడు. వాడు మనకు ఒక పాఠాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువుని వెంబడించే వాళ్ళంగా ఉండాలి, ప్రభువుతో మనం నడుచుకునే వాళ్ళంగా ఉండాలి. ఆయన మనకేముంచేలాట, అడుగు జాడలు విడిచిపెట్టలే. మనం ఆయన ప్రభు యొక్క అడుగు జాడల్లో నడవాలే, కానీ లోక సంబంధమైనటువంటి వాటిలో మనం నడిచే వారంగా మనము ఉండకూడదు అని చెప్తున్నాడు. వీడి ఆశ అంతా కూడా ఏంటంటే ఎప్పుడు కూడా ధన సంపాదన మీద ఉంది. వాడి ఆశ అంతా ఒక అధికారం మీద ఉంది. వాడి ఆశ అంతా ఏదో చేయాలి, పరిపాలన చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ఉన్నాడు. కనుక లోకము దాని ఆశ అంతా కూడా ఏమవుతున్నాడు, గతించిపోతుంది. లోకము దాని ఆశ గతించిపోతుంది, కానీ దేవుని చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చిన వారు ప్రభువుతో పాటు నిరంతరం నిలుచుండేటువంటి ఆ భాగ్యాన్ని మనం పొందాలని దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. కనుక యోధా ఇస్కరియోతు అనేవాడు ప్రభు శిష్యుల్లో ఒకటిగా ఆయన చేర్చుకున్నాడు. వాడు ఎరిగి ఉండి కూడా ప్రభు వాడిని చేర్చుకున్నాడు. హృదయ అంతరంగాన్ని ఎరిగిన వాడై ఉండి వాడిని చేర్చుకున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క లేఖనాలు నెరవేర్పులోకి రావడానికి. కాబట్టి వాడు పుట్టక ఉండిన ఏళ్ళ వానికి మేలు, కానీ వాడి ద్వారా మాత్రమే ఇది జరిగించబడాలి. వాడి ద్వారా మాత్రమే ఇది జరిగించబడాలి. కనుక వాడు అపవాది సాతాను అని పిలవబడింది. ఇది మనము అలాంటి అపవాది సాతాను సంబంధమైనటువంటి ఆలోచనలు లేకుండా ప్రభువుతో మనం నడిచి దేవుని యొక్క మిగిలిన శిష్యుల వల్లే మనం ఉండాలి. వాళ్ళందరూ కూడా గలయా నుంచి వచ్చిన వాడు. వీడొక్కడే ఎక్కడి నుంచి వచ్చాడంటే యోదయాలో నుంచి, అది కూడా కెరియోతు అని పిలువబడేటువంటి ఒక పట్టణంలో చిన్న ఊర్లో నుంచి వచ్చాడు. కెరియోతు అంటే దాని అర్థం ఏంటంటే నరహంతకులు అని. నరహంతకులు మనుషుల్ని చంపేవారు, దాని అర్థమే అది. అక్కడి నుంచి వచ్చాడు కనుక ప్రభువుని అప్పగించి, ప్రభువుని మరణానికి అప్పగించి వాడు నాశనానికి వెళ్ళిపోయాడు. మనము వాడిని గుర్తు చేసుకొని వాడి ద్వారా మన జీవితాలకి గుణపాఠాన్ని చెప్పుకొని మనం ప్రభువుతో జీవించాలని దేవుడు మనల్ని కోరుకుంటాడు. అలాగ జీవించే భాగ్యము, అవకాశం మనకు అనుగ్రహించి మరి శోధించబడి వాడు అలా వెళ్ళాడు కనుక శోధనలో పడకుండా ఉండటానికి మీరందరూ కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి యేసు ప్రభువారు మనకు జ్ఞాపకం చేశారు. కనుక ఆ ప్రకారమే మనము కూడా మరి ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థించుకొని ప్రభుతో మనం ముందుకు నడిచి మన యొక్క జీవితాన్ని ధన్యపరుచుకొని దేవునికి మహిమార్థమైన విధంగా మనం జీవిద్దాం. అలాంటి కృపా దేవుడు మనకు దయచేసేటట్లుగా ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల వచ్చి ప్రార్థన చేసుకున్నాం.